18వ రోజు స్త్రీయే వెలుగులో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. ఇతరుల్లో గొప్పతనాన్ని వెలికి తీయాలంటే స్త్రీ స్వయంగా గొప్పదై ఉండాలి. ఆమె తనలో గొప్ప గుణాలు పెంపొందించుకోవాలి. ఒక పురుషునికి కనుక స్త్రీ యొక్క సమ్మోహనమైన చేయూత, అద్వితీయమైన ప్రేమ లభిస్తే అతను సంపూర్ణంగా మారిపోతాడు. ఉన్నత విద్య కలిగి అంతర్పరివర్తన పొంది ప్రేమ, సహనం, అవగాహన కలిగిన స్త్రీ తోడు ఉండే పురుషుడే జీవితం స్వర్గమయమవుతుంది. టార్కం గారు చెప్పినట్టండి, నిజంగా స్త్రీలు మోస్ట్లీ ఇలానే ఉంటారు. ఒక స్త్రీతో జీవనం సాగిస్తూ సుదీర్ఘమైన కాలమైనప్పటికీ కూడాను ఎంతోమంది భార్యాభర్తల్ని చూస్తూ ఉంటాము. ఎప్పుడూ ఒకసారి కూడా చెప్పాను, ఆయనకి మేబీ 90 అబోవ్ ఉండొచ్చు, ఆమెకి 75 ఇయర్స్. ఒకసారి ఇలా వాపోయింది. ఆమెకి షుగర్ అయితే ఇద్దరూ కలిసి భోంచేస్తున్నప్పుడు ఇద్దరూ కలిసే భోంచేయాలి. మళ్ళీ ఆయన కన్నా ఎక్కువ ఏం తినేస్తుందో అని భయం అట. ఆమె ప్లేట్లో ఉన్న కొంచెం కూర ఆయన కన్నా అవన్నీ కొంచెం కొంచెమే పెట్టుకుంటూ ఉన్నప్పటికీను నీకెందుకులే ఇది అని చెప్పి ఆ ఉన్న కొంచెం కూర ఆమె పోసుకునే మజ్జిగ కూడా కొంచెం ఉంచేసి పోసేసుకోవటం, తాను తినేయటం జరుగుతూ ఉండేదని ఆవిడ వాపోయింది. చెప్పాలంటే ఆవిడ పాత సినిమా హీరోయిన్ లాగా ఉంటారు ఇప్పటికి కూడానండి. నాకు టచ్లోనే ఉన్నారు కూడా. అంత ప్రేమ భర్త పట్ల చాలా ప్రేమగా ఉంటుంది. కానీ ఆయనలో ఇప్పటికీ మార్పు రాలా. ఆమె భర్త ఇప్పుడున్న స్టేజ్లో ఆమె ఎంత సేవ చేసినా కూడా వెళ్ళిపో అంటూ ఉంటాడట. ఆమె వెళ్ళిపోతే ఆయన చూసే నాదుడే లేడు. ఇలా ఎంతోమంది అండి. టార్కం గారు చెప్పినట్టు ఒక్క స్త్రీలో ఒక చైతన్య స్థితి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు నిజంగా స్త్రీతోనే జీవనం సాగించే భర్తలో ఎంతో మార్పు రావాలి. రావట్లేదంటే 2 విధాలు కావచ్చండి. ఆమె చైతన్య స్థితిని జీర్ణించుకునే స్థాయికి అతను ఎప్పటికీ ఎదగలేకపోవటం, లేదా ఆమె ఫ్రీక్వెన్సీలో లోపం ఉండే ఉండొచ్చు, లేదా అండి ఒక సహజమైన గుణాలు పుట్టుకతో వచ్చిన పుడకలతో కానీ పోవన్నట్టుగా అలానూ ఉండొచ్చు. కానీ మాస్టర్స్ మారాలి. భార్య అనేది భరించేదేగా అలా అయిపోయిందండి. భార్యల పోస్టు ఉంటారు మాస్టర్స్. నన్ను ఒక క్లాస్లో అన్నారు, ఏమండి గయ్యాలి భార్యలు ఉంటారండి, ఉండరని కాదు. గయ్యాలి రాక్షసత్వం గురించి మాట్లాడుకోవాలంటే స్త్రీయే వెలుగు, పురుషుడే చీకటి అని కానీ, స్త్రీయే చీకటి పురుషుడే వెలుగు అని కానీ పెట్టి ఇంకో బుక్స్ రాయాల్సి వస్తాం. అలా ఒక టీవీ సీరియల్గా సాగిపోతుంది. ఒక స్త్రీమూర్తి నుండి భర్త ఆమె వండే తిండే తింటాడు, ఆమె చేసే సేవే, ఆమెతోనే ఉంటాడు, ఆమెతోనే జీవనం పంచుకుంటూ ఉంటాడు. అయినా ఆమెకు వ్యతిరేకంగా ఆమెను బాధిస్తూ, వేధిస్తూ, రోధింపచేస్తూ ఇలా ఉంటూ ఉంటాడు. కారణం ఏంటి? ఎక్కడ ఈ లోపం? అవగాహన లేకపోవటం అండి. స్త్రీ అంటే బానిస. ఒక ఆమె చెప్పింది, ఈ పని చేయటం నీ డ్యూటీ అన్నాడంట. అతనికి సంపాదన లేదు, పాడు లేదు, ఉన్నది నాశనం చేసి ఆస్తులన్నీ కూర్చొని తినటమేనండి. మరి అతని డ్యూటీ అండి ఏమని ముద్రించబడిందంటే మాస్టర్స్, దీనికి స్త్రీలు కూడా కారణమనే చెప్పాలి. స్త్రీ ఒక బానిస, కేవలం బానిస మాత్రమే. ఒక మెకానికల్ మెషిన్, ఎప్పుడూ అలా పనిచేస్తూ ఉండే ఒక మెషిన్ మాత్రమే. తన భావాలు, తన ఫీలింగ్స్, తనకొక విలువ, ఇవేవి కూడా స్త్రీ పొందలేని స్థితి. నిన్నటికి నిన్న ఒక ఆమెడ తన హస్బెండ్ చాలా చాలా సిక్ అయ్యి చాలా బీభత్సమైన స్టేజ్లో ఉన్నాడు. ఆమె తను కూడా ఎంతో సిక్లో ఉండి కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నప్పటికీ
ఆమెను ఇంకా నిందిస్తూ బాధిస్తూ మాటలతో వేధిస్తూనే ఉన్నాడట. ఈ యొక్క సునకానందాలండి. చెప్పాలంటే మాస్టర్స్, ఒక స్త్రీమూర్తి మగపిల్లల్ని పెంచేటప్పుడు ఒక స్త్రీ యొక్క విలువ తెలియచేయాలండి. నిజంగా సృష్టి స్త్రీ యొక్క విలువ తెలియచేయటానికి 100% స్త్రీని గొప్పగా చిత్రీకరించాడా? లేదు, ఇన్ని గొప్పతనాలున్నా కూడా ఈమె ఇంతే, ఈ పాత్ర అనేది తెలియచేయటానికో అర్థం అవ్వదు. కానీ మాస్టర్స్, అన్ని బంధాల్లోకి చాలా విలక్షణమైనది, అపురూపమైనది భార్యాభర్తల బంధం. ఏంటిది అని మీరు అంటే గనక ఎవరికి ఎవరు తెలియదు. మేబీ ఒక జన్మలో ఇవి మన డిజైనింగ్, ఈ స్పిరిచువాలిటీ గోలగా వెళ్ళామంటే బూడిదైపోవటమేనండి ఒక్కొక్క విషయంలో, అంతకు మించి ఏం లేదు. ఎవరో ఎవరికి ఏమీ తెలియకపోయినా ఒకళ్ళనొకళ్ళు అలా తిట్టుకున్నా, కొట్టుకున్నా, అలిగినా మళ్ళా కలిసిపోతూ అట్లా ఆనందంగా జీవితం సాగిస్తూనే ఉండేదే భార్యాభర్తల బంధం. ఇదివరకంటే స్త్రీలకి బానిసత్వమే, కేవలం సంపాదన లేదు. తను ఒక ఆస్తి తీసుకొచ్చి ఈ మొగుడిని కొనుక్కొని అలానే బానిసగా పడి ఉండటమే చరిత్ర తెలియజేసింది. కానీ ఇప్పుడు ఆడపిల్లలకి సంపాదన అనేది వచ్చేప్పటికీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలమనే ఒక ధైర్యం ఉండేటప్పటికీ, బానిసత్వం పోయేటప్పటికీ స్త్రీని భయంకరంగా చిత్రీకరిస్తున్నారు. బానిసత్వమే స్త్రీలు కూడా కోరుకున్నారు అనిపిస్తుందండి. చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము. ఒక అమ్మాయిని ఏదన్నా కొంచెం విడాకులు ఇస్తా తనేదో ఆనందం వెల్లువిరిస్తే ఇంకొక సంఘ సంస్కర్త బీభత్సంగా ఆమెని వీడియోలో తిట్టేయటం. ఎవరి జీవితం వాళ్ళది. తిట్టే హక్కు ఎవరిచ్చారండి? తన సమస్యల్లో నువ్వేమైనా పాలు పంచుకున్నావా? ఎవరు ఏం పాలు పంచుకున్నప్పుడు అసలు ఎవరికి ఏం హక్కు లేదు. అందుకే పత్రి గారు నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నారు. సాక్షిభూతం మాత్రమే. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరేంటి విశ్లేషణ అని. ఇక్కడ టార్కోమ్ గారు చెప్పారు కాబట్టి మనసు స్పందించినప్పుడు పంచుకోక తప్పదు కదా. కానీ మాస్టర్స్, భార్యని భర్త, భర్తని భార్య ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, గౌరవించుకుంటూ ఉంటారో, ప్రేమించుకుంటూ ఉంటారో, నిజంగా అది గొప్ప జీవనం అవుతుంది. ఒక్కళ్ళలోనే ఎన్నో భావాలుండి అది ఎదుటి వాళ్ళు మారలేదు అంటే సరే, ఇది ఒక బంధం అండి. ఈ చైతన్యాలో, ఫ్రీక్వెన్సీలో మరొకటో అంత అన్యోన్యంగా ఉండే, అంటే అన్నిట్లోనూ ఆమె అతని జీవితంలో ఉన్నప్పటికీ మారలేదు అంటే మరి కడుపును పుట్టిన బిడ్డలన్నీ, తల్లి ఉన్నతురాలు అవ్వచ్చు, లేదా దానికి రివర్షన్లో ఉన్న అటు అలానూ కాకపోవచ్చు, ఇటు ఇలానూ కాకపోవచ్చు. పుట్టిన బిడ్డలు వాళ్ళ వేలో వాళ్ళు ఉండొచ్చు కూడా. సో అండి, ఒక జీవి నుండి వచ్చినప్పుడు అక్కడ జెనెటిక్స్ నుండి ఈ సోల్ డిజైనింగ్ దగ్గర నుండి ఎన్నో ఉంటాయి. బట్ స్త్రీ ఒక తల్లిగా ఒక గురువే, భార్యగా గురువే, అన్నిట్లోనూ తానే గురువు. ఈరోజు ఒక స్త్రీ ఇంకొక స్త్రీని హింసిస్తుంది అన్నా కూడా అందులోనూ ఆ గురువులో ఉన్న రాక్షసత్వమే. మెయిన్లీ చెప్పాలంటేనండి, స్త్రీలు మారాలి. స్త్రీలు మారితేనే సమాజం మారుతుంది. ద్వేషాలు, అసూయలు ఇవి మానాలి, ఆధిపత్యాలు మానాలి. ఇప్పుడు టీవీ సీరియల్స్ అన్నీ అవే. వాళ్ళు చూపించే విధానంలో చూపిస్తున్నా అది అసహ్యకరం, మారండి అని చూపిస్తున్నారని రిసీవ్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎనీహౌ మాస్టర్స్, స్త్రీ నిజంగా ఒక వెలుగేనండి. ఆ వెలుగుని వెలుగుగా, ఆ వెలుగులోనండి వేడి కాకుండా వెన్నెలత్వాన్ని తీసుకోగలిగితే పురుషుడైనా కావచ్చు, ఏ బంధాలైనా కావచ్చు, నిజం చెప్పాలంటే పౌర్ణమి వెన్నెల్లా ఉంటే జీవితాలు కదా.
కరెక్టేనంటారా? సౌందర్యానికి నిర్వచనం స్త్రీ. స్త్రీయే జీవన సౌందర్యాన్ని పరిరక్షించగలదు. ఒక బిడ్డను సృష్టించటం అంటే ఎన్నో నియమాలను, సూత్రాలను ఏకం చేసి ఒక శరీరం ఆత్మగా మారేటట్లు చేయటం. ఇది చూడటానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది. కానీ ఒక బిడ్డను వాస్తవంలోకి తేవటానికి లక్షల కొద్ది రహస్య మార్మిక నియమాలు పనిచేస్తాయి. ఎస్ మాస్టర్స్. పెళ్లి కాకుండా తొందరపడి బిడ్డల్ని కనేసి పైనుండి ఇసిరేస్తున్నారు. ఎన్నో జరుగుతున్నాయండి. వాళ్ళు ఏంటంటే బ్రతకాలి దానికోసం. కానీ ఒక బిడ్డగా రూపాంతరం చెందాలి అంటే ఇక్కడ చెప్పినట్లు లక్షల కొద్ది మార్మిక నియమాలు, రహస్యాలు ఉన్నాయి. చాలా చాలా విలువైనది మాస్టర్స్. ఈరోజు బిడ్డలు లేక నానా అవస్థలు పడుతున్నారు కొంతమంది. అసలు ఆ ఎగ్స్ని ప్రిజర్వ్ చేయిస్తూ అసలు లక్షలు ఖర్చు పెడుతూ అసలు పడుతున్న ఇబ్బందులు, బాధలు చూస్తుంటే బిడ్డలు ఉండి కూడా ఇసిరివేస్తున్న వాళ్ళు, బిడ్డ ఉండి కూడా బిడ్డకు ప్రేమ అందించలేని వాళ్ళని చూస్తున్నాము. కానీ సృష్టిని సన్మానించాలండి. అనేక కోణాల్లో అనేక జీవితాలు చూపిస్తూ పాఠాలు నేర్పిస్తున్నాడు. తానేం నేర్చుకోవాలనుకుంటున్నాడో ఇది విచిత్రమే కదండి. స్త్రీలు సృజన నియమాలకి ప్రతీకలు. ఆ నియమం సౌందర్యానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది. ప్రసవం అనేది సౌందర్యం వాస్తవీకరణ చేసే కళాత్మక విధానం. సర్వోత్కృష్ట శక్తి యొక్క సమత్వపు ప్రత్యక్షీకరణే సౌందర్యం. ఆమె సౌందర్యాన్ని వాస్తవీకరిస్తున్నప్పుడు సృజన నియమం తనకు తాను వాస్తవీకరించుకోవటంలో తోడ్పడుతుంది. ఆమె ఉద్వేగాలు, సృజనాత్మక చర్యలు, అనుభూతుల ద్వారా ఈ నియమం వాస్తవీకరించబడుతోంది. ఆమె తనలో దాగి ఉన్న గొప్ప సృజన నియమానికి జన్మనిస్తోంది. స్త్రీ ఉన్న అనేక గొప్ప బాధ్యతల్లో సౌందర్యాన్ని పరిరక్షించటం, నిలిపి ఉంచటం ఒకటి. తన పరిసరాల సౌందర్యాన్ని, తన తోటి అందాన్ని, తన గృహ సౌందర్యాన్ని, తన పిల్లల వస్త్రాల శోభగును, మానవ సంబంధాల మనోహరత్వాన్ని, అనాది నుండి వచ్చిన వివేక సౌందర్యాన్ని, మానవ భావ సౌందర్యాన్ని శ్రమించి కూర్చిన సౌందర్యాన్ని, హృదయ సౌందర్యాన్ని అన్నిటినీ పరిరక్షించటం. కొన్ని సినిమాలు, టీవీ ప్రదర్శన ద్వారా పిల్లల మనసుల్లో ఏర్పడే అభిప్రాయాలను ప్రేమతో తుడిచివేసి సౌందర్యభరిత భావాలను బలంగా ముద్రించాలి. స్త్రీలు శక్తివంతులు. వారికి భౌతిక, మానసిక, అనుభూతిక, ఆధ్యాత్మిక శక్తి ఉంది. తమ భర్తల్లోనూ పిల్లల్లోనూ ఉన్నత సామర్థ్యాలు ప్రజ్వలింపచేయగల శక్తి స్త్రీకి ఉంది. ఈ విధంగా వారు నాయకత్వం సాధిస్తారు. మానవ జాతి నుండి అత్యున్నతమైన దానిని పొందగలగటమే నిజమైన నాయకత్వం. స్త్రీలు ఇప్పటికే ఎక్కువ పరిశ్రమిస్తున్నారు. మన సౌర కుటుంబం స్త్రీ సౌర కుటుంబం కనుక మనకు ఇష్టమున్నా లేకపోయినా రాబోయే కాలంలో స్త్రీలే నాయకత్వం వహించి ప్రపంచాన్ని నడిపిస్తారని మహర్షులు చెప్పారు. పత్రిసారి కూడా మహిళా ధ్యాన మహాచక్రాలంటూ పెట్టి 2012 నుండి ఫెమినైన్ ఎనర్జీ అంటూ ఒక లోకమంతా స్త్రీ శక్తితో ప్రసరిస్తూ ఇక్కడ స్త్రీలు శక్తివంతమవుతున్నారు అని తెలియచేయటం జరిగింది. అయినప్పటికండి స్త్రీని అభివృద్ధిని మాత్రం తోటి స్త్రీలు, పురుష ప్రపంచం కూడా హర్షించలేదు. నెలకి ఆమె తెచ్చే జీతం మాత్రం హర్షిస్తారు. నిజం చెప్పాలంటే స్త్రీకి ఉన్న శ్రమల్లో మరొక అధిక శ్రమ తోడయింది. నేను నా కూతుర్ని చూస్తున్నాను కదా, తను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, 12 hours వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయి రేపు మ్యారేజ్ అయితే ఆ జీవితము ఇది కూడా బ్యాలెన్స్ చేయాలి కదా. నిజం, నేనంటే ఒక హౌస్ వైఫ్ నండి. నేను ఈ ఆధ్యాత్మిక వర్క్ కేవలం ఇంటికి ఇది వరకు చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇది కూడా చాలా గొప్పగానే అనిపిస్తూ ఉంటుంది. అసలు గొప్ప ఏంటి మాస్టర్స్? ఒక ఇంటిని తీర్చిదిద్దటానికి మించిన గొప్ప పదవి ఇంకొకటి లేదని కూడా చెప్పాలి. ఇప్పుడున్న ఆడపిల్లలు ఈ సంపాదన అనేది కూడా అధికమైన మరొక పని భారాన్ని వాళ్ళ బాధ్యతగా మోస్తున్నారు.
తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు, కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఆ జీతం లెక్కలు చెప్పాలి. ఎన్ని పడుతున్నారండి, ఎన్ని పడుతున్నారు. ఏదేమైనప్పటికీ మాస్టర్స్, స్త్రీ వెలుగేను. స్త్రీ ఒక ఉన్నత చైతన్యం. స్త్రీని స్త్రీగా తీసుకోకపోతే పురుషుడే కాదు, బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా సృష్టి తలకిందులైపోతుందండి.